శ్రీ అంజిరెడ్డి గారు. మన రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ 4,96,000 ఉన్నారు అధ్యక్ష. ఈ జీవో నంబర్ కూడా ఈ 4,96,000లో హైయెస్ట్ డిపార్ట్మెంట్లో యాక్చువల్ ఏంటంటే హెల్త్ అండ్ మెడికల్ దాంట్లో 62,000 మంది, ఈ మెడికల్ దాంట్లో 32 డిపార్ట్మెంట్ 496 ఉన్నారు అధ్యక్ష. ఈ అవుట్సోర్సింగ్ 700 అవుట్సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, దాంట్లో వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరికి బేసిక్ 15,000 ఇస్తారు అధ్యక్ష. బేసిక్ 15,000 ఇస్తే 22,000 రూపాయలు అమౌంట్ వస్తుంది అధ్యక్ష. ఈ 22,000 వీళ్ళకి చేతికి వచ్చేది కేవలం 13,000 అధ్యక్ష. ఈ 13,611 సుమారు ఒక్కోరు 9,000 రూపాయలు లాస్ అవుతారు. పక్క రాష్ట్రం ఏదైతే ఉందో అధ్యక్ష, ఈ పక్క రాష్ట్రం అవుట్సోర్సింగ్ అనేది తీసేసి వాళ్ళందరికీ ఒక కార్పొరేషన్ పెట్టి కార్పొరేషన్ ద్వారా వాళ్ళందరికీ ఇస్తా ఉన్నారు అధ్యక్ష. దీంట్లో ఒక మొన్ననే సుల్తానియా గారు ఏం చేశారంటే ఎవరోరు ఉన్నారో ఎవరోరు లేరో దాంట్లో తీస్తే అధ్యక్ష సుమారు 15,000 మంది 15,000 నుంచి 20,000 మంది అనార్గనైజ్ చేస్తా ఉన్నారు. ఈ అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో అంతా ఏంటంటే డూప్లికేషన్ తీసుకొని వచ్చి 600 కోట్లు, ఇది ఒకటి 600 కోట్లు. అదే విధంగా దీంట్లో అధ్యక్ష పిఎఫ్ సోము గోల్మాల్ కోట్ల నిధులు స్వహా. అదేవిధంగా ఏంటంటే పని చేయకుండానే 5 ఏళ్లు జీతాలు, ప్రతి నెల 250 కోట్లు లూటి, హెచ్ఓడీలు కార్పొరేషన్లు యూనివర్సిటీలు అధికంగా నిధులు గోల్మాల్, కొనసాగుతున్న విజిలెన్స్ ఎంక్వైరీ. ఈ విధంగా ఇవన్నీ చేస్తే ఈ జీవో నంబర్ 60 ఏదైతే ఉందో అధ్యక్ష, దీంట్లో మనం ఏదైతే 4,96,000 మంది ఎవరైతే ఉన్నారో అధ్యక్ష, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ఎనిమల్ డిపార్ట్మెంట్, బ్యాక్వర్డ్ క్లాస్ అన్నిటికనే ఏంటంటే హెల్త్ అండ్ 62,000 మంది ఉన్నారు. అదేవిధంగా పంచాయత్ రాజ్ లో 94,000 మంది ఉన్నారు. అది అదేవిధంగా రెవెన్యూలో కూడా 84,000. ఇవన్నీ అవుట్ సోర్సింగ్ ఏదైతే ఉందో అధ్యక్ష, దీన్ని ఈ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీస్ రద్దు చేసి కార్పొరేషన్ పెట్టేస్తే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు 15 సంవత్సరాల నుంచి పనిచేస్తారు అధ్యక్ష. ఈ 15 సంవత్సరాల నుంచి పనిచేసిన మన దగ్గర పనిచేస్తున్న వాళ్ళకు వాళ్ళకి ఏజ్ అయిపోయింది, మినిమం టైం స్కేల్ ఒకటి ఇచ్చేసారు అనుకో, వాళ్ళకు జాబ్ గ్యారంటీ ఉంటుంది. ఈ జాబ్ గ్యారంటీ ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది. మొన్న ఒక సర్వే చేపించారు అధ్యక్ష, ఏదైతే సందీప్ కుమార్ సుల్తానియా IFMIS ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ లో తీసుకుంటే అధ్యక్ష, దీంట్లో ఇంత ఇబ్బందులు ఉన్నాయి అధ్యక్ష. ఎందుకంటే ఏది ఆధార్ కార్డ్ లింక్ చేయమని, ఫోన్ నంబర్ లింక్ చేయమంటే ఇంత కుంభకోణం దాంట్లో బయటపడ్డది అధ్యక్ష. అదే విధంగా ఎవరైతే ఈ పీజీ కింద చదువుతా ఉన్నారో మెడికల్ కాలేజ్ లో, ఈ మెడికల్ కాలేజ్ చదివే స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ స్టైఫండ్ ఇస్తుంది అధ్యక్ష. ఇది ఎట్టి పరిస్థితుల్లో అధ్యక్ష, ఈ పరిస్థితుల్లో ఇవన్నీ ఎంతమంది అయితే ఉన్నారో, అది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లా, తర్వాత ఏంటంటే హోమ్ డిపార్ట్మెంట్ లో 21 మంది, అదే విధంగా హైయర్ ఎడ్యుకేషన్ లో 13,000 మంది, ఇవన్నీ ఎనర్జీ డిపార్ట్మెంట్ లో 22,000 మంది, అంటే ఇంకా వేరే దాంట్లో కూడా ఎక్కువ ఉన్నాయి అన్ని చెప్తా ఉన్నా అధ్యక్ష. అదే విధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో 62,913 అధ్యక్ష. మైనార్టీ వెల్ఫేర్ లో 20,000 మంది అధ్యక్ష. రెవెన్యూలో 12,800 అధ్యక్ష. సెకండరీ ఎడ్యుకేషన్ లో 78,000 అధ్యక్ష. వీళ్ళందరికీ 700 ఏదైతే ఉన్నదో అధ్యక్ష, వీళ్ళు ఎవరైతే ఫ్రాడ్ చేశారో చాలా మంది ఏంటంటే ఈ పేపర్లు కూడా రావడం, IAS కూడా దీంట్లో ఉన్నారని పేపర్లు రాశారు అధ్యక్ష. అది మరి దీన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఉన్నారో బోకస్ 20,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఈ 20,000 ఉద్యోగాల్లో ఒక సిట్ వేసి ఎవరైతే ఫ్రాడ్ చేశారో చిన్న ఉద్యోగాలు, అదే విధంగా అధ్యక్ష ఎవరైతే వీళ్ళందరూ ఈఎస్ఐ కడతా ఉన్నారు, ఈఎస్ఐ 200 కోట్లు ప్రతి నెల 200 కోట్లు కడుతున్నప్పుడు వాళ్ళందరికీ ఎక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర లేవు అధ్యక్ష. రూరల్ ఏవైతే ఉన్నాయో ఈఎస్ఐ హాస్పిటల్ లేదు అధ్యక్ష. ఈఎస్ఐ హాస్పిటల్ కోసానికి ఏదైతే అమౌంట్ ఉందో ఈ 200 కోట్లకు ఇన్సూరెన్స్ దానికి ఏదో రెగ్యులర్ చేసి ఇన్సూరెన్స్ చేసారు అనుకో అధ్యక్ష, హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తే ఆ పక్కకు హాస్పిటల్ ఏదైతే ఉందో మన గవర్నమెంట్ హాస్పిటల్లో దాంట్లో యూటిలైజ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష, ఎట్టి పరిస్థితుల్లో ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు కార్పొరేషన్ చేయాలని మీ ద్వారా మంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా అధ్యక్ష. గౌరవ మంత్రి గారు.